హలో అండి, విజిల్ సర్వేకి స్వాగతం. మనం సర్వే యొక్క రిజల్ట్ అనేది జూన్ 1 వరకు చెప్పకూడదు. కాకపోతే ఇలాంటి గ్రౌండ్ వర్క్ చేయకుండా మన ఎజంప్షన్స్ ఇలా జరగవచ్చు, ఆ పార్టీ గెట్ చేస్తుంది, ఇది గెట్ చేస్తుంది అని చెప్పి అది మన ఫీలింగ్ ఉంటే ఉండొచ్చు, కానీ దాన్ని మనలో ఉంచుకుంటే బాగుంటుంది. జనరలైజ్ చేసేస్తే చాలా చాలా ఇబ్బందులు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. మేము ప్రీ పోల్ ఎప్పటి నుంచి అంటే దాదాపు డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి అట్లా ఏప్రిల్ వరకు ఆపాం. తర్వాత పోస్ట్ పోలింగ్ అయిన నెక్స్ట్ డే నుంచి దాదాపు ఏపీ మొత్తం, అలాగే తెలంగాణలో చాలా భాగాలు తిరుగుతూనే ఉన్నాం. ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు కూడా ఏపీలో కొన్ని ప్రదేశాలు, పర్టికులర్గా గోదావరి జిల్లాలో ఇంకా చేయడానికి బయలుదేరుతున్నాం అనమాట. సో నేను ఎందుకు చేయాల్సి వస్తుందంటే, కొంతమంది అసలు ఏపీకి వచ్చారా, వాళ్ళు ఏపీలో ఏమైనా పరిస్థితులు తెలుసుకున్నారా, తెలుసుకోకుండా ఊరికే చెప్పేస్తున్నారా ఇలా ఇలా జరగచ్చు అని చెప్పి, అది నాకు అంత అనిపించలేదు. రెండోది ఇంకోటి ఏంటంటే, అలా కాదండి. యాక్చువల్గా మనం ఏదైతే పోలింగ్ జరిగిందో, లేట్ నైట్ పోలింగ్ జరిగిందో, ఏదైతే టీఎస్ నుంచి ఏపీకి కంటిన్యూగా చాలా ఎక్కువ మంది వెళ్ళారో ఆ ఓట్స్ అనేవి ఎటుపడ్డాయి అనేది తెలుసుకోవడానికి కోసం నేను మా టీం అనేది తిరుగుతున్నాం అనమాట. ఎందుకు డబ్బా మాత్రం మీకు చాలా పిచ్చ క్లారిటీతో చూసారండి. రిజల్ట్ డబ్బా జూన్ 1 రోజు కంపల్సరీ ఓపెన్ చేసేస్తాను నేను. కాకపోతే ఏంటంటే, ఎవరైనా సరే గ్రౌండ్లో తిరిగి ఏ విధంగా మీరు ఎవరెవరిని కలిశారు, జెండర్ ఏంటి, తర్వాత ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఫీమేల్ ఓటింగ్ అనేది ఎక్కువైంది. అది ఎటు వెళ్ళింది ఓట్ అనేది చూసుకోవాలి. ఇంకొకటి అండి, మా టీము పార్లమెంట్ ఎలక్షన్ కూడా చేస్తున్నాం అనమాట. పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పక్షానికి అంటే ఎన్డీఏ కూటమికి ఎన్ని రావచ్చు అంటే త్రూఅవుట్ ఇండియా అనమాట. అంటే దానికి మా టీమ్స్ అనేవి ఉన్నాయి. కాకపోతే ఈసారి ఎలక్షన్ యొక్క గొప్పతనం ఏంటంటే, ఏ ఒక్క వ్యక్తి మీద తీవ్రమైన వ్యతిరేకతతో జరగట్లేదు, ఏ వ్యక్తి మీద తీవ్రమైన అభిమానంతో కూడా జరగట్లేదండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. పార్లమెంట్ ఎన్నికల విషయంలో నేను మాట్లాడుతున్నాను, ఏపీ అసెంబ్లీ గురించి కాదండి. ఏపీ అసెంబ్లీ ఈజ్ డిఫరెంట్. కాకపోతే నిజంగానే దేశం మొత్తం చూస్తున్నది ఏపీ అసెంబ్లీ, ఏపీ చూస్తుందండి. గుర్తుపెట్టుకోండి మీరు. మేము నిన్న కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు, బళ్ళారి అలా వెళ్ళామన్నమాట. నిన్న అంటే ఒక 2-3 days బ్యాక్. ఈవెన్ దే ఆర్ ఆల్సో ఆస్కింగ్, సో వాట్ విల్ బి ద పొజిషన్ ఇన్ ఏపీ, అది అని చెప్పి. అంటే ద ఇంట్రెస్ట్ ఆ విధంగా జనరేట్ అవుతుందండి. అందుకోసమని ఈ డిబేట్స్ ఇవన్నీ కూడా. కాకపోతే ఏంటంటే, ఈ మనం ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేయకుండా ఏదో చెప్పేసామనుకోండి, పాపం పందెం కాసి ఓడిపోతే మాత్రం ఎవరైనా చాలా చాలా బాధ అనిపిస్తుంది. అసలు పందెం కాయడమే తప్పండి. ఎవరు గెలిచినా సరే ప్రజల యొక్క సంక్షేమం కోసం, ప్రజల యొక్క అభివృద్ధి కోసమే కృషి చేస్తారు. వెయిట్ చేయండి. చక్కటి శుభవార్త ఎవరికి చెప్పబోతున్నాం అనేది స్పష్టంగా ఇప్పటికే మీకు ఒక అవగాహన అనేది వచ్చి ఉండాలి. మాకు మాత్రం క్లారిటీ ఇప్పుడిప్పుడే తెరలు అనేవి తొలగిపోతున్నాయి. చాలామంది, నేను ఏపీ అలా తిరుగుతున్నప్పుడు నేషనల్ ఛానల్స్ కూడా అండి, నేషనల్ ఛానల్ ప్రతినిధులు కూడా మేము గుర్తుపట్టగలుగుతాం కదండి, వాళ్ళు కూడా సర్వే చేయడం ఇవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా డిఫరెంట్ సిచ్యువేషన్ అండి. అంత ఓటర్ యొక్క నాడి పట్టుకోవడం అనేది ఈసారి కష్టమైనంత నేను, ఎందుకంటే మన తెలంగాణ ఎలక్షన్ అప్పుడు చేసామండి. యాక్చువల్గా బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి ఇవన్నీ చేయించారు, అవి చెప్పాము. మేము చేయించారంటే మేమే చేస్తామండి, ఓకే, స్టడీ పర్పస్ కోసం అనమాట. అప్పుడు అర్థమైంది. కానీ ఇప్పుడు మాత్రం ఏపీ ఓటర్ నాడి కొంచెం కష్టంగా ఉంది. కానీ ఒక క్లారిటీకి అయితే వచ్చాం. చెప్పాను కదండి, బాక్స్ అయితే ఓపెన్ అయిపోతుంది, చూస్తూనే ఉండండి. విజిల్ సర్వే పర్టికులర్గా వీడియో చేయడం కారణం ఏంటంటే, ఏపీలో తిరిగిన వాళ్ళు ఏపీలో ఎన్ని రోజులు ఉన్నారు, గతంలో మీకు ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, మంచి టీమ్స్ ఉండొచ్చు. మీరు అసలు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోకుండా, ప్రజలతో మీట్ కాకుండా, మీరే చెప్పారు ఇంటర్వ్యూలో ఏపీ రాలేదు, ఎవరిని కలవలేదు, ఇలా జరగవచ్చు అలా జరగవచ్చు అని చెప్పి. రెండోది, కేంద్రంలో కూడా అధికార బీజేపీ వచ్చేస్తుంది ఇలా స్టేట్మెంట్ ఇస్తున్నారు. రావచ్చండి, నో ప్రాబ్లం దట్. కానీ వాట్ ఈస్ ద బేస్? మీరు ఎవరిని కలిసారు, మీ టీం ఎవరిని కలిసింది, దట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. చూస్తూనే ఉండండి. తెలంగాణ విజిల్ సర్వే, ఏపీ విజిల్ సర్వే, వెంకట్ ప్రజెంట్స్ దానం స్టాటిస్టిషియన్. గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ ఏ స్టాటిస్టిషియన్. నో పర్సనల్ బయాస్. ఎవరిస్తే మాకు ఎలాంటి పర్సనల్ బయాస్ అనేది లేదండి. గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం. అయితే మీరు జస్ట్ స్టడీ చేయాలి, గెలవాలి. నెక్స్ట్ ఎలక్షన్లో మాకు కూడా ఎవరైనా అవకాశం ఇస్తే మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి. చూస్తూనే ఉండండి.